కర్ణుడు దురదృష్టానికి పర్యాయపదం. తుతుచ్చంలో మునిగిపోయిన వీరుడు. మహాభారతం అతని కథను గుసగుసలాడుతుంది. విధి మరియు పరిష్కైతులగా అతను మండుతున్న సూర్యుని క్రింద జన్మించాడు. విధి యొక్క బిట్. అతని తల్లి కుంతీదేవి ఒక యువరాణి హింతు అతన్ని వదిలివేసింది. అతని సారథి అయిన అధిరథుడు మరియు అతని భార్య రాత్ దత్త తీసుకున్నారు. వారు అతనికి వసుసేనుడు అని పేరు పెట్టి తమ సొంత బిడ్డగా పెంచుకున్నారు. అతను తన నిజమైన వంశం తెలియకుండానే పెరిగాడు. కాని అతని దైవిక తండ్రి అయిన సూర్య భగవానుడు అతనికి కబ్జం మరియు కుండలాలు, దివ్య కబ్జం మరియు చెవి పోగులు ప్రసాదించాడు. అవి అతనిలో ఒక భాగం. అతని అసాధారణ జన్మానికి నిరంతర జ్ఞాపకం. అతని హృదయంజకానానికి యోధుని కీర్తికి ఆరాటడింది. అతను కురు యువరాజుల గర్వనీయ గురువు ద్రోణాచార్యుల వద్ద శిష్యరికం కోరాడు. కాని విధి క్రూరమైన బొమ్మలాటగా మారింది. సారభి కుమారుడు అయిన కర్ణుడు అనర్హుడిగా పరిగణించబడ్డాడు. అవమానం అతనిలో మండింది. అతని సామాజిక స్పహితికి గుర్తుగా. నిరాశ అతని ఆశయాన్ని రెచ్చగొట్టింది. అతను ద్రోణుని గురువు, అస్కరమైన మరియు శక్తివంతమైన ముని పరశురాముడిని వెతుకున్నాడు. అతని శిష్యుడిగా మారడానికి కర్ణుడు బ్రాహ్మణుడిగా వేషం వేసుకున్నాడు. అతను తన అబద్ధకం బయటపడి ముని కోపానికి గురికాకూడని విష్ కీటకం కుట్టిన బాధ్ను భరించాడు. అతని ధైర్యానికి ముగ్ధుడైన పరశురాముడు అతనికి దియాస్త్ర జిగానాన్ని అనుగ్రహించాడు. కాని విధి ఎప్పుడూ దూరంగా లేదు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి నిజమైన గుర్తింపును కనుగొన్నాడు. మోసానికి కోపోద్రిక్తుడ అతను కర్ణుడిని శపించాడు. అతను విలువైన జకానన్, అతని బలం అయిన దివ్యాస్త్రాలు అతని అవసర సమయంలో విఫలమవుతాయి. యుకురు యువరాజులు పాండవులు మరియు కకరవులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ఒక పోటీలో పాల్గొన్నారు. తన ప్రతిభను స్పష్టంగా చూపిస్తూ కర్ణుడు పాండవులలో అత్యంత నైపుణ్యం కలిగిన విల్లుకాండు అర్జునుడిని సవాలు చేశాడు. కర్ణుడి విలువను గుర్తించిన కకరవులలో పెద్దవాడు దుర్యోధనుడు అతనికి అంగరాజ్యాన్ని ఇచ్చాడు. అందువలన అచెంగ్ గల్ యువరాజు మరియు వెలివేయబడిన యోధుని మధ్య విద్యారాణి బంధం ప్రారంభమైంది. చివరకు ఆమోదించబడిన మరియు గౌరవించబడిన కర్ణుడు దుర్యోధనుడికి తన అచంచలమున విధేయతను ప్రతిజ్ఞ చేశాడు. అయితే ఈ విధేయత అతని పాండవులకు వ్యతిరేకంగా ఉంచి వినాశకరమైన యుద్ధానికి దారితీసింది. కురుక్షేత్ర యుద్ధం. సోదరులు సోదరులతో పోరాడిన యుద్ధక్యూమి ధర్మ మరియు హద్రమ చోదికొన్న ప్రదేశం. తన ప్రమాణం ద్వారా కట్టుబడి ఉన్న కర్ణుడు కరవుల పక్షాన పోరాడాడు. అతను ఒక బలీయమైన శక్తిగా మారాడు. అతని పరాక్రమం అర్జునుడి ప్రతిధ్వనించింది. వారి శత్రుత్వం మారణహోమం మధ్య మండుతున్న అగ్నిలా ఉంది. అయినప్పటికీ విధి అతనికి శిలప్పుడు హింసించేది. అతని పతనాన్ని నిర్వారించింది. అర్జునుడి సారథి మరియు మార్గదర్శకుడు అయిన కృష్ణుడు కర్ణుడి నిజమైన తల్లిదండ్రులను వెల్లడించారు. అతను కుంతీదేవికి జ్యేష్ఠ కుమారుడు. అర్జునుడికి అన్నయ్య. ఈ వెల్లడి అతన్ని కుదిపేసింది. అయినప్పటికీ అతను దుర్యోధనుడి పట్ల తన విధేయతలో స్థిరంగా ఉన్నాడు. తన విధి తెలిసి అతను పోరాడాడు మరియు యుద్ధ భూమిలో అతని రం బురదలో చిక్కుకుంది. అతని దివ్యాస్త్రాలు విఫలమయ్యాయి. కర్ణుడు అర్జునుడి బాణం ద్వారా మరణించాడు. కర్ణుడి జీవితం దుర్దుష్టం, విధేయత మరియు త్యాగం యొక్క దారాలతో అల్లిన వస్త్రం. ముళ్లతో నిండిన మార్గంలో నడిచిన వీరుడు అతని సద్గుణాలు పరిష్కృతువచే కప్పివేయబడ్డాయి. అతను శాశ్వతమైన మర్మంగా మిగిలిపోయాడు. అధిక ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ మానవుడు అసాధారణ స్థితిస్థాపకత మరియు అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించగలని గుర్తు చేస్తుంది.